హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా కనిపెడుతున్నారా? అంటే మీలో చాలామంది ఉంటారండి. ఈ వ్యక్తులతో కొంత కాంటాక్ట్ సిట్యుయేషన్ లేకపోవడం, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండడం, ఏదైనా సరే కొంత ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో, అలాంటి టైముల్లోనేంటంటే అసలు ఆ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకుంటున్నారా లేదా? ఆర్ వాళ్ళేమైనా మిమ్మల్ని స్పై చేస్తున్నారా లేదా అనే డౌట్ మీకుంటది. అంటే మీ వాట్సాప్ స్టేటసెస్ చెక్ చేస్తున్నారా లేదా? లేకపోతే వాట్సాప్ డీపీ చూస్తున్నారా లేదా? లేకపోతే సోషల్ మీడియాలో ఇంకా వేరే ఏమైనా అకౌంట్స్ చెక్ చేస్తున్నారా లేదా? ఇలా చాలామంది డౌట్ పడుతుంటారు. సో, అసలు ఆ వ్యక్తి మిమ్మల్ని కనిపెడుతున్నారా లేదా ఇంతకి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఇలా ఓన్లీ సోషల్ మీడియాలోనే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా సరే కనిపెడుతున్నారా లేదా అనేది ఒక్కటి మాత్రమే కాదండి. బయట కూడా మిమ్మల్ని ఏమైనా వాళ్ళు కనిపెడుతున్నారా? దానికోసం అని చెప్పి ఏమైనా డిఫరెంట్ వేస్ వెతుకుతున్నారా? ఆర్ ఫ్యూచర్‌లో అలా కనిపెట్టడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? సో, ఇలా ఒక రీడింగ్ చేస్తే డెఫినిట్‌గా మీకేంటంటే ఇలాంటి క్యూరియాసిటీ కానీ ఉంటే అది క్లియర్ అవుతుంది అని నాకెందుకో అనిపించింది. సో, అందుకే నేనైతే చేస్తున్నాను ఇలాంటి రీడింగ్. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయండి. ఎప్పట్లానే మేము ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా కనిపెడుతున్నారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏమైనా ఫ్యూచర్‌లో అలాంటి పనులు చేయడానికి అవకాశం ఉందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీకు ఆర్గ్యుమెంట్స్ అయితే అయ్యాయండి. ఇద్దరి మధ్యలో కూడా కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో, ఈ ఫైట్ కూడా ఎలా అంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని ఇంటెన్షనల్‌గా హర్ట్ చేశారనేది మాత్రం నిజమండి. ఎందుకో కానీ, ఈ పర్టిక్యులర్ డెక్ ఎప్పుడు అంటే రీడింగ్‌కి యూజ్ చేసినా సరే, ఈ 5 ఆఫ్ స్వార్డ్స్ అనే కార్డ్ డెఫినిట్‌గా ఫస్ట్ పైల్‌కి కానీ, సెకండ్ పైల్‌కి కానీ వస్తదండి. ఎందుకో కానీ, మీలో కొంతమంది ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవ్వకపోవడమో, లేకపోతే పాస్ట్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా డీప్ జరగడం వల్ల అలా అనిపిస్తుంది. మెయిన్ ఇద్దరు వ్యక్తుల మధ్యన డిస్టర్బెన్సెస్ అనేవి చాలా క్లియర్‌గా ఈ కార్డ్ అయితే ఇండికేట్ చేస్తుంటది. సో, ఈరోజు ఎవరైతే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, డెఫినిట్‌గా మీ వ్యక్తికి మీకు ఏంటంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. అండ్ పాస్ట్‌లో ఇద్దరి మధ్యలో చాలా ఫైట్స్ కూడా జరిగాయి. అది మాత్రం నేను చెప్పగలను. స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేసినా అంటే వాళ్ళు ఇంటెన్షనల్‌గా మీతో ఫైట్ చేస్తున్నారు అని మీకు తెలిసినా అంటే రీజన్ ఏంటి అనేదైతే మీకు తెలుసండి. రీజన్ తెలియకుండా వాళ్ళు అంటే ఏదో ఫైట్ చేసేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నారు అని కాదు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటంటే ఆ ఫైట్ వెనక ఏముంది అనేది క్లియర్‌గా మీకు తెలుసు. సో, అలా తెలిసినా సరే ఎక్కడో కానీ మీరు హోప్‌ఫుల్‌గా ఫీల్ అయ్యారండి. అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. లైక్ మిరాకిల్స్ జరుగుతాయి. ఏదో ఒక రోజు వీళ్ళు మారతారు. ఏదో ఒక రోజు వీళ్ళు అర్థం చేసుకుంటారు. ఇలా మీ మైండ్‌ని ఏంటంటే మీరు రోజు ట్యూన్ చేసుకోవడం జరిగింది అని చెప్పొచ్చండి. ఇలా మీరేంటంటే ఇంత అనుకుంటున్నా సరే, ఎందుకో కానీ అది అంతగా మీకు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తులు కూడా ఏంటంటే మిమ్మల్ని సీక్రెట్‌గా కనిపెట్టే పరిస్థితిలో లేరండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే కంప్లీట్‌గా మీ మీద ఒక నెగటివిటీ క్రియేట్ చేసుకున్నారు. మేబీ వాళ్ళేంటంటే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారేమో, లేకపోతే అంటే మీకోసం సీక్రెట్‌గా తెలుసుకుంటున్నారేమో, లేకపోతే మిమ్మల్ని సీక్రెట్‌గా కనిపెడుతున్నారేమో అనే డౌట్ ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తులేంటంటే ప్రెజెంట్ చాలా ఆక్యుపై అయిపోయి ఉన్నారండి. అదేంటంటే మీరు అనేసరికి వాళ్ళకి పాస్ట్‌లో అయిన ఆర్గ్యుమెంట్స్ కానీ, లేకపోతే పాస్ట్‌లో
మీ ఇద్దరి మధ్యలో ఎక్కడైతే డిఫరెన్సెస్ వచ్చాయో, ఎక్కడైతే థింగ్స్ వర్కౌట్ అవ్వలేదో అవన్నీ బాగా గుర్తొస్తున్నాయండి. వాళ్ళేంటంటే ట్రిగ్గర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. వాళ్ళకేంటంటే మీతో ప్రెజెంట్ కానీ, లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుందని కానీ ఈ ఆలోచనలు లేవు. వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకొక న్యూ బిగినింగ్స్ జరగాలి అని చెప్పి స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. అండ్ ఆ న్యూ బిగినింగ్స్ కోసం చాలా ట్రై చేస్తున్నారని కూడా చెప్పొచ్చండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు మిమ్మల్ని స్టాక్ చేసే అంత మూడ్‌లో లేరు అని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వీళ్ళకి ఏంటంటే మిమ్మల్ని వాచ్ చేయాలని లేదండి. ఎందుకు అంటే, ఆల్రెడీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ వచ్చాయో, వీళ్ళేంటంటే మీ పరంగా ఒక నెగటివిటీని పెంచుకున్నారు. సో, ఈ నెగటివిటీ వల్ల ఏంటంటే, వాళ్ళు ఎందుకో కానీ మిమ్మల్ని పాజిటివ్‌గా చూడలేకపోతున్నారు. లేకపోతే మీ లైఫ్‌లో ఏమవుతుంది అంత ఎక్సైటింగ్‌గా అనేది వాళ్ళు అంటే ఫోకస్ పెట్టాలి అనుకోవట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తులకి వాళ్ళ లైఫ్ మీద లేకపోతే వాళ్ళిప్పుడు ప్రెజెంట్ ఇంకా దేని మీదైనా సరే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకొనున్నారు. ఆర్ వాళ్ళ మైండ్‌లో కొన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు అని కూడా చెప్పొచ్చు. ఫ్యాంటసీస్‌లో ఉన్నారండి ఒక మాటలో చెప్పాలి అంటే. మీరు అనేసరికి వాళ్ళు గుర్తొస్తుందేంటంటే పాస్ట్‌లో జరిగిపోయింది. ఆ నెగటివిటీని ఏంటంటే అలా క్యారీ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే మీరేం చేస్తున్నారు అనే దాని మీద పెద్ద ఫోకస్ పెట్టట్లేదు. అండ్ మీ పరంగా అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి అని కూడా అనుకోవట్లేదండి. అట్‌లీస్ట్ వాళ్ళ ఎనర్జీస్ మాత్రం ఇలా ఉన్నాయి ఎట్ థిస్ మూమెంట్. సో, నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, ఈవెన్ మేబీ ఫ్యూచర్‌లో ఏంటంటే ఈ వ్యక్తులకి కొంత ఛాన్స్ వచ్చినప్పుడు అలా మిమ్మల్ని ఏంటంటే సీక్రెట్‌గా కనిపెడితే కనిపెట్టొచ్చు. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం వాళ్ళు దీనికి రెడీగా లేరు. ఎందుకంటే మీరు అన్నప్పటికి వెంటనే వాళ్ళ మైండ్ ఏంటంటే చేంజ్ అయిపోతుంది. ఇన్‌స్టంట్‌గా నెగటివిటీ అనేది వచ్చేస్తుందనమాట. సో, దీనివల్ల ఏంటంటే మిమ్మల్ని సీక్రెట్‌గా కనిపెట్టాలి అనే ఆలోచనలో లేరు. బట్ ఫ్యూచర్‌లో మాత్రం డెఫినిట్‌గా కనిపెట్టడానికైతే ట్రై చేస్తారండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తులు ఏంటంటే అంత ఈజీగా ఈ గొడవ అయిపోయింది కదా! లేకపోతే నెగటివిటీ పెంచుకుంటున్నారు కదా! అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో ఉంటారు. దానికి రీజన్ ఒకటే అదేంటంటే మీ ఒరిజినల్ నీడ్స్ ఏంటి? మీరసలు రియల్ పర్సన్ ఏంటి? ఇలా తెలుసుకోవాలి అని. లేకపోతే వీళ్ళు దూరం పెట్టిన తర్వాత, లేకపోతే వీళ్ళు మీతో సరిగ్గా మాట్లాడని తర్వాత, మీ నీడ్స్ మీరు ఎంతవరకు ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు? ఆర్ మీకు ఇంకెవరైనా ఫుల్‌ఫిల్ చేస్తున్నారా? ఇలాంటివి తెలుసుకోవడం కోసం అండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా వాళ్ళేంటంటే క్యూరియస్‌గానే ఉంటారు. అంటే మీ నీడ్స్ మీరు ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారా? లేకపోతే ఇంకెవరికైనా వీళ్ళ ప్లేస్ ఇచ్చి ఫుల్‌ఫిల్ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళెవరైనా సరే మీకు ఫుల్‌ఫిల్ చేస్తున్నారా? ఇలా కొన్ని తెలుసుకోవడం కోసం ఏంటంటే మీ మీద ఫోకస్ అయితే పెడతారండి. ఫోకస్ పెట్టి అసలు మీరేం చేస్తున్నారు ఇవంతా కూడా అబ్జర్వ్ చేస్తారు. అది ఇప్పుడు జరగదు కానీ కమింగ్ ఫ్యూచర్‌లో అయితే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఏదైనా సరే నేను ఒక్కటి మాత్రం చెప్తాను. ఈ వ్యక్తికి ఏంటంటే మీరు టైమ్ టు టైమ్ వాచ్ చేసుకోవాలండి. అంటే వెంటనే ఇలాంటివి జరగవు కానీ తర్వాతైనా జరుగుతాయి కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మీకొకటే చెప్తానండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలండి. మీకు మీరు అంటే ఒక ఇండివిడ్యువల్ ఆర్ ఇండిపెండెంట్ పర్సన్‌గా అయితే మాత్రం కనిపించాల్సుంటుంది. ఈ వ్యక్తి కోసం అని కాదు, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలండి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, ఎవ్వరి కోసం మీరు భయపడాల్సిన పని లేదు. ఎవ్వరి కోసం మీరు ఆలోచించాల్సిన పని లేదు. మీ లైఫ్‌ని మీరేంటంటే పబ్లిక్‌గా ఎగ్జిబిట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. మీకెలా నచ్చితే మీ లైఫ్‌ని అలా లీడ్ చేయండి. ఎవరి కోసం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, మేబీ మీ లైఫ్‌ని మీరు పబ్లిక్‌గా ఎగ్జిబిట్ చేసుకుంటే, ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ రావచ్చు అని. కానీ అది వెంటనే అయితే జరగదండి. మీరు ఇప్పుడు అవన్నీ పెట్టినా సరే పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం నాకర్థమవుతుందేంటంటే, వాళ్ళలో ఇంకా నెగటివిటీ ఉందండి. మెయిన్ మీ మీద ఆ బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. సో, దానివల్ల ఏంటంటే, మిమ్మల్ని మీరెంత పాజిటివ్‌గా చూపించుకోవాలి అనుకున్నా సరే, అది అంత ఈజీ అయితే కాదు. సో, నేను మీకు చెప్పేదేంటంటే, ఒకవేళ మిమ్మల్ని మీరు చూపించుకోవాలి, మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియాలి అని మీరు అనుకున్నట్టయితే, చాలామందేంటంటే అలా అనుకోరు. బట్ కొంతమంది అలా అనుకుంటారు. సో, అలా అనుకున్నట్టయితే కొంతకాలం ఆగిపోవాలండి. అట్‌లీస్ట్ లైక్ ఒక 2 మంత్స్ ఆర్ 2 వీక్స్ అయినా సరే మీరేంటంటే అసలు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేయడం కానీ, లేకపోతే
అంటే మీ లైఫ్‌లోనేంటంటే అందరూ నోటీస్ చేసేలా ఏదైనా చేయడం కానీ అలాంటివి చేయకూడదండి. సైలెంట్‌గా ఉండాలి. ఆ తర్వాత కావాలంటే మీరు అలాంటి పనులు చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు పబ్లిక్‌గా డిస్‌ప్లే చేసుకోవాలి. మీరేంటి అనేది అందరికీ తెలియాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు మారాల్సుంటుంది. మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని రిస్కీ మూవ్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మీ లైఫ్‌లో కొన్ని న్యూ బిగినింగ్స్ జరగాల్సుంటుందండి. సో, అవెప్పుడైతే జరుగుతాయో, మీరు ఆ చేంజెస్‌ని ఎప్పుడైతే తీసుకువస్తారో డెఫినిట్‌గా మీ పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మీకోసం అలా స్టాండ్ తీసుకునే టైపు లేకపోతే ఇండివిడ్యువల్ పర్సనాలిటీ ఏదైనా చేయగలరు అని చెప్పి మీకు అర్థమవుతుందో అండ్ బయట వ్యక్తులు కూడా స్లోగా నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారో, అలా మీరేంటంటే మిమ్మల్ని మీరు ఎగ్జిబిట్ చేసుకుంటారో, డెఫినిట్‌గా ఆ వ్యక్తులు కూడా మిమ్మల్ని నోటీస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారండి. వాళ్ళు కూడా మిమ్మల్ని కనిపెడతారు అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీ పర్సనాలిటీ అనేది కొంత చేంజ్ అవ్వాలి. ఆ పర్సనాలిటీ ఎలా ఉండాలి అంటే, సాఫ్ట్ అండ్ స్వీట్ టైప్‌లా ఉండకూడదండి. టఫ్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీకు ప్లానింగ్ కూడా అవసరమే. ఎలా పడితే అలా ఏంటంటే, మీలో కొంతమంది ఉంటారండి. చైల్డిష్‌గా ఉంటారు. సో, అలా అస్సలు ఉండకూడదు. ఈ వ్యక్తులైతే మాత్రం ప్రస్తుతం మీకోసం పెద్దేం గమనించట్లేదు. బట్ తొందరలో అది జరగొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హెల్లో పైల్ 2 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా కనిపెడుతున్నారా? అసలు వాళ్ళేం చేస్తున్నారు? ఒకవేళ ఫ్యూచర్‌లో అలా కనిపెట్టడానికి అవకాశం ఉందా? ఇప్పుడు కానీ అలా చెయ్యకపోతే? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు ఎందుకో కానీ మీ విషయంలో డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చండి. ఆ డిసప్పాయింట్‌మెంట్‌కి రీజన్ కూడా ఏంటంటే, మిమ్మల్ని వాళ్ళు కంప్లీట్‌గా తెలుసుకున్నారు. కంప్లీట్‌గా స్టడీ చేసేసారు. మీరు ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, ఇలా మాట్లాడతారు. అంటే ఈ వ్యక్తులు ఏమనుకుంటున్నారు అంటే, మీకోసం వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది అనుకుంటున్నారు. ఇంక కొత్తగా తెలుసుకోవడానికి ఏం లేదు. అలాంటి మైండ్ సెట్ అనమాట. సో, అలా అంతా తెలుసు అనే ఫీలింగ్‌లో వాళ్ళకనిపించిందేంటంటే, మీరంటే వాళ్ళకి పెద్ద ఇంట్రెస్టింగ్‌గా తెలుసుకోవడానికి ఏం లేదు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా ప్రోగ్రెస్ అవ్వడానికి ఏం లేదు అని చెప్పి, వాళ్ళేంటంటే కొంత క్లారిటీ తెచ్చుకున్నారని చెప్పొచ్చు. అది వాళ్ళ పర్సెప్షన్ అవ్వొచ్చండి. ఎందుకంటే ఒక మనిషి ఎన్నైనా అనుకోవచ్చు. అవన్నీ నిజాలే అవ్వాలని రూల్ లేదు. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే అలా అనుకున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. ఆర్ అట్‌లీస్ట్ మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, లేకపోతే ఓపెన్‌గా అన్నీ ఎక్స్‌ప్రెస్ చేయడం ఇలాంటివైతే చేయడం మానేశారని చెప్పొచ్చండి. ఇద్దరి మధ్యలో కూడా కొంత డిస్టెన్స్ కనిపిస్తుంది. సో, ఈ డిస్టెన్స్ వచ్చిన తర్వాత మీరేమనుకుంటున్నారు అంటే, ఈ వ్యక్తులు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. లేకపోతే ఈ వ్యక్తులకి మీకోసం అవసరం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తులు ఎందుకో కానీ సడెన్‌గా కొంత చేంజ్ అయ్యారండి. అంటే ఎలా అంటే మీరేం చేస్తున్నారో సీక్రెట్‌గా కనిపెట్టడం అయితే మొదలుపెట్టారు. ఇప్పుడు చాలామందుంటారు. సోషల్ మీడియాలో స్టాక్ చేస్తుంటారనమాట. ఆర్ వాట్సాప్‌లో కూడా అంతే. ఏదైనా ఒక స్టేటస్ పెట్టినా, డీపీ పెట్టుకున్నా దాన్నేంటంటే వాచ్ చేస్తుంటారు. సో, ఈ వ్యక్తి కూడా అలాంటి వాళ్ళనే చెప్పొచ్చండి. వాళ్ళేంటంటే కొంత మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయకుండా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. మీరనుకోవచ్చు, వాళ్ళు అంటే మీరు పెట్టిన ఏ మెసేజెస్ చూడట్లేదు, స్టేటస్ చూడట్లేదు అని. డెఫినిట్‌గా వాళ్ళేంటంటే చూడాల్సిన వేలో చూస్తున్నారు అని చెప్పొచ్చండి. వాళ్ళ వేస్ వాళ్ళకున్నాయి. వాళ్ళకన్నీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనే క్లారిటీ తెచ్చుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని వాచ్ చేస్తున్నారండి. ఈ ఈ కార్డు చూసినప్పుడు నాకర్థమైందేంటంటే, డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే, ట్రిక్స్ ప్లే చేస్తున్నారు మీ దగ్గర. మ్యానిపులేటివ్ బిహేవియర్ అనమాట. అంటే, అస్సలు మీరు వాళ్ళలా చేస్తారు అని ఊహించని టైంలో అలాంటి పనులు చేస్తున్నారనమాట. సో, ఇలా ఏంటంటే, వాళ్ళ ప్రయత్నాలైతే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేయడం మానేయట్లేదు. అంతా జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ వ్యక్తులకి ఏమనిపిస్తుందంటే, అలా మిమ్మల్ని వాచ్ చేస్తున్నా సరే, స్టిల్ వాళ్ళకేంటంటే కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. సో, పాస్ట్‌లో వాళ్ళేదైతే
నమ్మారో మీరు ఇదే అని. సో, ఆ నమ్మకం అనేది వాళ్ళ నుంచి అంత ఈజీగా బయటికి పోవట్లేదు. ఈవెన్ మీరేంటంటే వాళ్ళకి కొన్ని క్లియర్‌గా చెప్పినా సరే అండ్ వాళ్ళిప్పుడు మిమ్మల్ని ఇలాగా సీక్రెట్‌గా కనిపెడుతున్నా సరే వాళ్ళ డౌట్స్ మాత్రం వాళ్ళకున్నాయండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇలా చూసినంత మాత్రాన థింగ్స్ బెటర్ అవుతాయి అని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. అంటే వాళ్ళ బిహేవియర్ కానీ, లేకపోతే వాళ్ళకి మీ మీదున్న ఆ ఒపీనియన్ కానీ చేంజ్ అవ్వట్లేదు. మరి కొంచెం వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇది ఏ రోజైనా ఛాలెంజ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అంటే ఈ రోజేంటంటే వాళ్ళు సీక్రెట్‌గా ఇలాంటివన్నీ మేనేజ్ చేయొచ్చు. బట్ రేపనే రోజు మీకు తెలిసిపోతే, మళ్ళీ మీరేంటంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తారు కదా! సో, ఇలా ఏంటంటే ఈ వ్యక్తికి ఉండాల్సిన ఆలోచనలన్నీ ఉన్నాయండి. వాళ్ళేమి అంత ఈజీగా ఇవన్నీ వాచ్ చేసినంత మాత్రాన మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఆర్ వాళ్ళ ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారు అని చెప్పడానికి లేదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందండి. ఈ వ్యక్తులు దానివల్ల ఏంటంటే పాజిటివ్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. అసలు వాళ్ళు ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అని చెప్పొచ్చు చాలా వరకు. వాళ్ళకేంటంటే పాస్ట్‌లో ఏదైతే మీ ఇద్దరి మధ్యలో జరిగిందో అది బాగా గుర్తొస్తుందండి. దాని నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అంటే ఇది కోపం అని చెప్పడానికి లేదు. అలా అని చెప్పి హేట్రెడ్ కూడా కాదు. జస్ట్ వాళ్ళు ఒకటి అని అనుకున్నారు మిమ్మల్ని. సో, ఆ ఇంప్రెషన్ అనేది వాళ్ళకి పోవట్లేదనమాట. దానివల్ల వాళ్ళేంటంటే పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే కొత్త లైట్‌ని తీసుకురాలేకపోతున్నారు అని కూడా చెప్పొచ్చండి. వీళ్ళకేంటంటే కొంత కష్టంగా ఉంటుందండి. ఈ సిట్యుయేషన్‌నేంటంటే వాళ్ళెందుకో కానీ చేంజ్ చేయలేకపోతున్నారు ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోకి కొత్తగా ఏం తీసుకురాలేకపోతున్నారు. దీనివల్ల వీళ్ళకేంటంటే కమింగ్ డేస్‌లో ఇంకా ఇంకా టార్చర్‌లా ఉంటుందండి. లైక్ స్ట్రెస్ పెరగడం, యాంగ్జైటీ రావడం, డిప్రెషన్‌లా అనిపించడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఒకవేళ మీరు కానీ ఇంకొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, ఇంకొంచెం పోస్ట్స్ పెట్టి, లేకపోతే డీపీస్ చేంజ్ చేసి, లేకపోతే ఎక్కడికైనా మీరు వెళ్ళినవి మీ పర్సనల్ లైఫ్‌ని ఏంటంటే షేర్ చేసుకుంటుంటే, మరి కొంచెం వీళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ ఎక్కువ అవ్వడం, జెలస్ ఫీలింగ్ ఆర్ అంటే మీ లైఫ్ ఇంత బెటర్‌గా ఉందని పొసెసివ్‌నెస్ ఫీల్ అవ్వడం ఆర్ గ్రీడీనెస్ పెరగడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. కొంత నెగెటివ్ ట్రేట్స్ అయితే డెవలప్ అవుతాయి. అది మీకు మంచిది అనిపిస్తే మీ ఇష్టం. మంచిది కాదు అనిపిస్తే ఈ వ్యక్తికి ఏంటంటే రివీల్ చేయొద్దు. ఇదేంటంటే మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. మీ ఇష్టం ఇంకది. బట్ ఈ వ్యక్తి డెఫినిట్‌గా అంటే మీ పోస్ట్స్ కానీ లేకపోతే మీరు పెట్టినవి చూస్తే ఇంకొంచెం అంటే ట్రిగ్గర్ అవుతుంటారనమాట. అది నెగెటివే అని నేను చెప్పను కానీ డెఫినిట్‌గా వీళ్ళకైతే జెలసీ ఫీలింగ్ వస్తుందండి. ఇన్‌సెక్యూరిటీస్ కూడా ఉంటాయి అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తిని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనుకుంటే అలానే చెయ్యండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ వ్యక్తి వల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారండి. నాకర్థమవుతుంది. చాలా సఫర్ అయ్యారని కూడా చెప్పొచ్చు. మీ హార్ట్ బ్రేక్ అయింది. ఈ వ్యక్తికి మీరు చాలా ఛాన్స్ ఇచ్చేశారు. నిజానికేంటంటే, ఈ వ్యక్తి మీకోసం అప్పుడే ఒక కన్‌క్లూజన్‌కి రావడానికి రీజన్ ఏంటంటే, మీరు బాగా రివీల్ చేసుకున్నారండి మీకోసం మీరు. అంటే చాలా ఓపెన్ అప్ అయిపోయారు వీళ్ళతో. అంటే వీళ్ళని మీరు జెన్యూన్‌గా ట్రస్ట్ చేసుంటారు. అందుకే ఓపెన్ అప్ అయ్యారు. అన్నీ చెప్పుకున్నారు. బట్ ఆ వ్యక్తులేంటంటే, మీరు చెప్పిన మాటలు, మీ ప్రవర్తన అంతా చూసి వాళ్ళొక క్లారిటీకైతే వచ్చేసారండి. మీరు ఇదే అని చెప్పి. సో, ఇలా దీనివల్ల మీరేంటంటే హర్ట్ అవ్వడం జరిగింది. సో, నేను మీకు చెప్పేదేంటంటే, మీరు ఇంతవరకు మీ లైఫ్‌ని ఎలా లీడ్ చేశారో నాకైతే తెలీదండి. బట్ ఇప్పుడు మాత్రం మీ లైఫ్‌ని ఏంటంటే మీరు బెటర్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఆ బోరింగ్ పర్సన్ లాగా లేకపోతే అసలు ఎక్సైట్‌మెంట్ లేకుండా ఎప్పుడూ డల్‌గా ఉంటూ, డిప్రెషన్‌లో ఉండి, అలాంటి పర్సన్‌లాగా కాకుండా యాక్టివ్‌గా ఉండండి. మీలో ఉన్న డిఫరెంట్ సైడ్‌ని వాళ్ళకి చూపించడానికి ట్రై చేస్తే చెయ్యండి. అంటే ఈ వ్యక్తి కావాలి అనుకుంటే. ఈ వ్యక్తి అవసరం లేదు. వాళ్ళెలా చూస్తే మాకేంటి? మాకైతే ఏం అవసరం లేదు. లేకపోతే మాకు నష్టం కూడా ఏం లేదు అని మీరనుకుంటే, మీరు చేయాల్సిందేంటంటే నార్మల్‌గా ఉండడం. కానీ మీ లైఫ్ స్పెషల్‌గా అయితే మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒస్తదేమో అని మీకనిపిస్తే, మిమ్మల్ని మీరేంటంటే కొత్తగా చూపించుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే స్లోగా అయినా ప్రోగ్రెస్ అవుతుంది. థింగ్స్ బెటర్ అవుతాయని చెప్పొచ్చు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే స్లోగా హీల్ అవుతుందండి. అండ్ స్టడీగా కూడా ఉంటుంది. లైక్ ఏంటంటే ఫ్యూచర్‌లోని కొన్ని చేంజెస్ ఒస్తాయి. బట్ మీరేంటంటే హైపర్ యాక్టివ్‌గా ఉంటూ అంటే ఈ వ్యక్తికి కావాలని జెలస్ క్రియేట్ చేయడం కోసం చెప్పి ఎక్కువ చేస్తూ అలా ఉండొద్దండి.
ఎందుకంటే కొన్నిసార్లు జెలసీ అనేది కూడా డేంజరే. ఎలాంటి సిట్యుయేషన్‌లోకైనా తీసుకువెళ్తుంది. సో, ఎక్కువ జెలసీ కాకుండా జస్ట్ మీరేంటంటే కొంత మారారు. మీరేంటంటే వాళ్ళనుకున్నది కాదు. వాళ్ళు మీకోసం కొంతే స్టడీ చేశారు. అంతా స్టడీ చేయలేదు. మీలోనేంటంటే వాళ్ళు చూడని సైడ్ కూడా చాలా ఉంది అని వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యండి. అంతేకానీ వాళ్ళకి జెలస్ ఫీలింగ్ రావాలి అని చెప్పి ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే అది బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. దానివల్ల మీరు కూడా డేంజర్ జోన్‌లోకి వెళ్ళొచ్చు. సో, పాస్ట్ అనేది రిపీట్ అవుతుందండి. జాగ్రత్తగా ఉంటే మంచిది. బట్ ఏదైనా సరే మీరు కానీ ఒక హెల్తీ వేలో కానీ ఏదైనా చేస్తే మాత్రం రిలేషన్‌షిప్ అయితే ప్రోగ్రెస్ అవుతుంది. థింగ్స్ బెటర్ అవుతాయని ఒక ఇండికేషన్ అయితే యూనివర్స్ ఇస్తుంది. సో, ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా కనిపెడుతున్నారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకవేళ ఇప్పుడు కనిపెట్టకపోతే ఫ్యూచర్‌లో అలా రహస్యంగా కనిపెట్టడానికి అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీతో జెన్యూన్‌గా ఫ్యూచర్‌ని ప్లాన్ చేశారండి. ఫ్యూచర్ ప్లాన్ అని చెప్పకపోయినా అట్‌లీస్ట్ అంటే వాళ్ళు మీతో కొన్ని ప్లాన్స్ అయితే చేసుకున్నారు. కాకపోతే అవెందుకో వర్కౌట్ అవ్వలేదు. దానికి ఏదైనా రీజన్ అవ్వొచ్చండి. బట్ ఈ వ్యక్తులేంటంటే పాస్ట్‌లో మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు కానీ, మీతో అంటే స్పెండ్ చేసిన టైం కానీ, లేకపోతే మీకోసం వాళ్ళేంటంటే పాజిటివ్‌గానే అనుకున్నారండి. వాళ్ళకేంటంటే ఎప్పుడు ఇల్ ఇంటెన్షన్స్ అంటూ ఏం లేవు. మీ దగ్గరికి రావడం అయితే పాజిటివ్ మైండ్‌తోనే వచ్చారు. అండ్ మీతో ఉన్నప్పుడు కూడా అదే మెయింటైన్ చేశారు. కాకపోతే టైం అనేది ఏంటంటే చేంజ్ అవుతున్నప్పుడు వ్యక్తులు కూడా చేంజ్ అవుతారండి. సో, వీళ్ళు చేంజ్ అవ్వడానికి ఏదైనా రీజన్ ఉండొచ్చు. బట్ నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే పాస్ట్‌లో ఎప్పుడైతే ఇలా వీళ్ళతోని మీరు హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, లేకపోతే ఇద్దరి మధ్యలో కూడా థింగ్స్ వర్కౌట్ అయ్యాయో, ఈ వ్యక్తులేంటంటే మీ మీద అది జెన్యూన్‌గా డెవలప్ చేసుకున్న ఫీలింగ్ అవ్వడం వల్ల చైల్డిష్‌గా థింక్ చేశారండి. అంటే స్టార్టింగ్‌లో అయితే మాత్రం మీ గురించి చాలా చాలా స్టాక్ చేశారని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే ఇద్దరి మధ్యలో ఎక్కడైనా చిన్న డిఫరెన్సెస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు కానీ, ఆర్ ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా స్టిల్ వీళ్ళేంటంటే రీసెంట్ టైమ్స్ వరకు కూడా మిమ్మల్ని సీక్రెట్‌గా కనిపెట్టారని చెప్పొచ్చండి. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? లేకపోతే మీరు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నారు? లేకపోతే మీరు అసలు ఎలాంటి డీపీ పెడుతున్నారు? ఐ మీన్ ప్రొఫైల్ పిక్చర్. సో, అలా అసలు ఏం పెడుతున్నారు? ఇలా కొంత వాళ్ళకేంటంటే గమనించాలి అని చెప్పి గమనించడం అయితే జరిగిందండి. మొత్తానికి మిమ్మల్ని వీళ్ళేంటంటే పాస్ట్‌లోనే అలా కనిపెట్టారు అని చెప్పొచ్చండి. ఇప్పుడు వీళ్ళేదో మిమ్మల్ని కొత్తగా కనిపెడుతున్నారు, లేకపోతే ఫ్యూచర్‌లో కనిపెడతారు అని కాదు. పాస్ట్‌లోనే ఇది జరిగిపోయింది. బట్ ఈ వ్యక్తులేంటంటే ఇప్పుడు కొంత వాళ్ళ సెన్సెస్‌లోకి వాళ్ళు వచ్చినట్టు నాకనిపిస్తుంది. మేబీ వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే అది తప్పేమో. అలా వాళ్ళని మనం కనిపెట్టే బదులు అంటే వాళ్ళతో మాట్లాడి కొంత సార్ట్ ఔట్ చేసుకోవడం బెటరేమో. ఇలాంటి ఫీలింగ్‌కొచ్చారండి. ఆర్ అట్‌లీస్ట్ మీతో మాట్లాడి సార్ట్ ఔట్ చేసుకోకపోయినా, వాళ్ళు ఇలా ఎంతకాలం చేసినా వాళ్ళకేం రాదు అనే క్లారిటీ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో, వాళ్ళేమనుకుంటున్నారు అంటే, ఈ థింగ్స్‌ని ఇక్కడికి ఎండ్ చేస్తే బెటర్. ఇలా ఏంటంటే వాళ్ళని మనం సీక్రెట్‌గా కనిపెడితే మనకేమొస్తుంది? ఏం రాదు కదా! అంటే వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. సో, డెఫినిట్‌గా వాళ్ళేంటంటే ఇంకా ఇలాంటి పనులు చేయకూడదు అని అనుకుంటున్నారండి. అలా చేయడం వల్ల మీకు వచ్చేదేం లేదు. వాళ్ళకి వచ్చేదేం లేదు. ప్లస్ ఈ వ్యక్తులేంటంటే మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయాలి అనుకుంటున్నారు. లైక్ ఏంటంటే వాళ్ళ సెన్సెస్‌లోకి వాళ్ళొచ్చారని చెప్పొచ్చు. ఇది కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ ఎక్కడో వాళ్ళకి స్టార్ట్ అయింది. మేబీ మీరేంటంటే వీళ్ళు మిమ్మల్ని కనిపెట్టుంటారు. కాకపోతే ఇక్కడేంటంటే వాళ్ళు ఇది చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. అలా ఉంటే వచ్చేదేం లేదు అననే ఒక ఫీలింగ్ వీళ్ళకి స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. సో, దీనివల్ల వీళ్ళకేంటంటే ఇది కొంచెం కష్టంగా అనిపిస్తున్నా ఆర్ ఇది ఏంటంటే చేయడం తప్పు అనే ఫీలింగ్ వచ్చినా సరే మేబీ ప్రయత్నం అయితే చేస్తారండి. వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి అనేదైతే వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడైతే తెలుసుకోలేకపోతున్నారు. బట్ ఫ్యూచర్‌లో ఏంటంటే
అసలు ఏది వాళ్ళకి నిజంగా ఇంపార్టెంట్? వాళ్ళు చేస్తుంది అసలు రైటేనా? అసలు అలా చెయ్యొచ్చా? ఇలా కొంత ఏంటంటే తెలుసుకునే పనిలో ఉంటారండి. వెంటనే అయితే వీళ్ళేంటంటే ఇవి మానుకోలేరు. కానీ స్లోగా ఏంటంటే జెంటిల్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు అని చెప్పొచ్చండి. ఆర్ అట్‌లీస్ట్ మెచ్యూర్డ్‌గా థింక్ చేయడమైనా స్టార్ట్ చేస్తారు. కొంత ఇది వీళ్ళకి కష్టమే, అంత ఈజీ కాదండి. బట్ మనసు చెప్పిన ప్రతిదీ చేస్తే కొన్నిసార్లు అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. సో, ఇది మేబీ వాళ్ళకేమనిపిస్తుందంటే రాంగ్‌లా అనిపిస్తుంది ఇప్పుడు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కూడా ఇంకొకటండి, కమింగ్ డేస్‌లో కూడా ప్రయారిటీస్ తెలుసుకోలేక ఇది కంటిన్యూ కూడా చేయొచ్చండి. ఈ మనుషులకి ఏంటంటే క్లారిటీ లేదు మీ విషయంలో. అలా చూడొచ్చా? చూడకూడదా? అనేది కూడా అంటే వాళ్ళకి క్లారిటీ లేదు అని చెప్పొచ్చు. బట్ మిమ్మల్నయితే మాత్రం వాచ్ చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళేమనుకుంటున్నారు అంటే అలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నారు. అలా అని చెప్పి మానేయట్లేదు. అలా అనుకుంటున్నారు అండ్ స్ట్రాంగ్‌గా దానికోసం వాళ్ళు స్టిక్ అయ్యి స్టాండ్ తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. మేబీ కమింగ్ డేస్‌లో అంటే అది ట్రై చేయొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే ఇక్కడ ఎవరైనా ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటే వాళ్ళు కానీ, అంటే వీళ్ళు అలా చేయకుండా ఆపడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మీ నుంచి డైవర్ట్ అవ్వడం కోసం వాళ్ళేదైనా చెయ్యొచ్చు. ఈ వ్యక్తులైతే మాత్రం అలా చేయొచ్చా? చేయకూడదా? అనే ఒక హెసిటేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్‌లో మాత్రం చేయకూడదు అనుకుంటున్నారు. కానీ కమింగ్ డేస్‌లో ఏమవుతుందంటే ప్రయారిటీస్ తెలుసుకోలేక అప్పుడు మాత్రం కన్‌ఫ్యూజన్‌లో పడతారండి. చేయొచ్చా? లేదా? అలా చేస్తే తప్పేమో అని. ఆ టైంలో వీళ్ళకేంటంటే ఇంకెవరైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి అలా కరెక్ట్ కాదు, అలా చేయకూడదు అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడేంటంటే ఈ వ్యక్తులకి ఏ రోజైతే ఇలా ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వద్దు అని చెప్తారో, ఆ రోజు వాళ్ళు ఒక లోన్‌లీనెస్‌ని కూడా ఫీల్ అవుతారండి. ఒకవేళ ఈ వ్యక్తి మీతో కాంటాక్ట్‌లో లేకుండా, మీకు దూరంగా ఉంటూ, అసలు మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనుకోవచ్చు. కానీ వాళ్ళేంటంటే అప్పుడప్పుడు మిమ్మల్ని వాచ్ చేస్తుండడం, మిమ్మల్ని చూడడం అలాంటివి చేస్తున్నారండి. అది వాళ్ళకేంటంటే కొంత హ్యాపీనెస్‌నయితే ఇస్తుంది. సో, మేబీ అది వాళ్ళు మానేసిన రోజు డెఫినిట్‌గా సాడ్‌గా ఫీల్ అవుతారండి. లోన్‌లీగా ఫీల్ అవుతారు. అంటే మీరు అనుకోవచ్చు, ఇవన్నీ ఎందుకండి మాతో నార్మల్‌గా మాట్లాడొచ్చు కదా! నార్మల్‌గా ఉండొచ్చు కదా! అంటే వాళ్ళ లైఫ్ చాయిసెస్ అండి అవి. మనం ఏం చెప్తాం? ఇక్కడ వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే, మీతో రిలేషన్‌షిప్ కానీ, లేకపోతే మీతో కనెక్షన్ కానీ వాళ్ళు రెడీగా లేరు. బట్ అప్పుడప్పుడు ఇలా మీకు సంబంధించి ఏమైనా చూస్తుంటే, మీరెలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? మీ లైఫ్ ఎలా వెళ్తుంది? అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో, వాళ్ళేంటంటే ఆ టైంకి చూస్తున్నారు. మళ్ళీ నార్మలే అంతా. ఇలా ఏదో జరుగుతుందండి. ఈవెన్ మీరు ఒకవేళ అంటే ఏమైనా వాట్సాప్ ఇమేజెస్ చేంజ్ చేసినా, లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్తే ఆ వ్యక్తి మీకు దగ్గరలో ఉన్న వ్యక్తి అయితే మిమ్మల్ని సీక్రెట్‌గా గమనించడం కానీ అలాంటివి చేస్తుంటారండి. లేదు మీరే ఈ వ్యక్తిని బ్లాక్ చేసేసారు. మీరే వాళ్ళకేంటంటే ఏ సోర్సు విడిచిపెట్టకపోయినా సరే స్టిల్ వాళ్ళేంటంటే ఏదో ఒక వే ద్వారా మాత్రం మిమ్మల్ని వాచ్ చేస్తుంది మాత్రం నిజమండి. ఏ రోజైతే వీళ్ళు మిమ్మల్ని వాచ్ చేయడం మానేస్తారో, ఆ రోజు కొంత పెయిన్‌నయితే ఫీల్ అవుతారండి. అది మాత్రం నేను మీకు చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను మీకు చెప్పేది ఒకటేనండి. ఈ వ్యక్తి మీకు కావాలి అనుకుంటే అది సెకండరీ అండి. బట్ ఈ వ్యక్తి కోసం మీరు ఎవరితో కూడా మాట్లాడి డిస్కస్ చేయొద్దండి. గాసిప్ అయితే చెయ్యొద్దు. ఎందుకంటే సమ్‌హౌ మీరు ఎవరితోనైనా ఈ వ్యక్తి కోసం డిస్కస్ చేస్తే వాళ్ళకి తెలియడానికి అవకాశం ఉందండి. మీకు ఈ వ్యక్తి మీద ఏదైనా ఒపీనియన్ ఉన్నా, మీరేదైనా సరే ఈ వ్యక్తి పరంగా చెయ్యాలి అనుకుంటే, మీరు మాత్రమే చెయ్యాలండి. ఇందులోకి ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకూడదు. అండ్ మీ విషయాలు కూడా ఏంటంటే, ఎవరికీ రివీల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ ఈ వ్యక్తి పరంగా ఏంటంటే, మీరు పాజిటివ్‌గా ఉండొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సిట్యుయేషన్‌లో ఎవరైనా ఒక థర్డ్ పార్టీ ఇంటర్ఫియర్ అవుతుంటే మీ సైడ్ నుంచి, మెయిన్ వాళ్ళ సైడ్ నుంచి అని నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా థర్డ్ పార్టీ ఇంటర్ఫియర్ అయితే మీరు చేసేదేం లేదు. ఆ వ్యక్తి కంట్రోల్ చేసుకోవాలి. బట్ మీ సైడ్ నుంచి ఎవరైనా అలా ఇంటర్ఫియర్ అవుతున్నట్టు మీకు అనిపిస్తే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వొద్దండి. వాళ్ళతోనేంటంటే బౌండరీస్ సెట్ చేసుకోండి. ఆర్ వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. అంటే వాళ్ళ లిమిట్స్ ఏంటో వాళ్ళకి తెలిసేలా చేయండి. బట్ వీళ్ళతోనే ఏంటంటే మీరు అన్నీ చెప్పుకొని, అంతా డిస్కస్ చేసి, లేకపోతే మీరసలు ఏం చేయాలి అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళెలా మిమ్మల్ని ఏదైనా సరే కనిపెడుతున్న విషయం మీరు వాళ్ళకి చెప్పడం అలాంటివి చేయొద్దండి. ఇక్కడేంటంటే మీకేదైనా ఒక విషయం తెలిసినా, లేకపోతే ఈ వ్యక్తి పరంగా మీరేదైనా చెయ్యాలి అనుకున్నా,
మీరు అందరికీ చెప్పి చేయాల్సిన పని లేదండి. మీ ఓన్ డెసిషన్స్ మీవి. మీరు చేయాల్సిన పనులు సీక్రెట్‌గా చేయాలి. అంతేకాని అందరికీ అలా చెప్పుకొని చేస్తే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. అండ్ ఒకవేళ ఈ వ్యక్తి కోసం మీరేదైనా చెప్పాలి అనుకున్నా సరే, కొంతవరకే చెప్పండి. అంతా చెప్పొద్దు. లైక్ ఏంటంటే, మీ ఒరిజినల్ ఇంటెన్షన్స్ అనేవి ఎవరికీ తెలియకూడదండి. సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం అయితే ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా అయితే సీక్రెట్‌గా కనిపెడుతున్నారో, మీరు కూడా ఏంటంటే, కొంత సీక్రెట్‌గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్‌లా వస్తుంది. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.